అందరికీ నమస్కారం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. మనం చిద్గురు గీతని స్థాపించి దగ్గరగా 14 సంవత్సరాలు పూర్తి అయినాయి. అప్పటి నుండి ఆది నుండి ఏదో ఒక ప్రోగ్రాం ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో బ్యాచ్ల ద్వారా అందిస్తూ వచ్చాం. కానీ ఈరోజు దగ్గరగా ఒక 20 ప్రోగ్రామ్స్ కంటే పైన మన ప్రోగ్రామ్స్, ఆన్లైన్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తూ ఉండే స్థాయికి మనం చేరుకున్నాం. హీలింగ్ సెషన్స్ సంబంధించి 6 ప్రోగ్రామ్స్ని మనం కండక్ట్ చేస్తున్నాం ఎనర్జీ వైజ్గా. సో ఈ 6 ప్రోగ్రామ్స్ 6 రకాల వర్గాల వారికి ఉపయోగపడతాయి. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ మీద దగ్గరగా 12 ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. అంటే బిజినెస్ చేసే వాళ్ళకు ఒకటి, ఎనర్జీస్ బలహీనంగా ఉండే వాళ్ళకి ఒకటి, యూత్కి ఒకటి, కిడ్స్కి ఒకటి, అలాగే డివోషన్ వాళ్ళకు ఒకటి, అలాగే వెల్త్, సక్సెస్, ఇట్లా 10 రకాల ప్రోగ్రామ్స్ ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్డ్ అని, లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టరీ అని చెప్పి 2 ప్రోగ్రామ్స్ని సీనియర్ సాధకులకి అందించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే భగవద్గీత ఈ కార్యక్రమాలు కూడా మనం క్రియాయోగ, ప్రాణ సాధన, భగవద్గీత ఇట్లాంటి కార్యక్రమాలను కూడా ఆన్లైన్లో అందిస్తూ ఉండడం అందరికీ తెలిసిన విషయం. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ ఏదో ఒక వ్యక్తి మేధో మదనం నుండి పుట్టినవి కాదు. ఒక వ్యక్తి అప్పటికప్పుడు ఉండేటటువంటి ప్రజల్ని ఆకర్షించే నేపథ్యంతో రూపొందించినవి కాదు. ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుండి మన ఆచారాలలోనూ, సాంప్రదాయాల్లోనూ, పండగలలోనూ శాస్త్రీయమైనటువంటి అంశాలతో కూడుకుని ఉన్నవే. ఏ ఒక్క అంశం కూడా శాస్త్ర ప్రమాణం లేకుండా, ఆచరణాత్మకం కానిది, హేతుబద్ధం కానిది ఏ ఒక్క అంశం కూడా చిద్గురు గీత అనేటటువంటి వ్యవస్థలో మేం చెప్పం అనేది మాకు నియమం. మొదటి నుండి సాధకుల యొక్క ప్రశ్నలకి ప్రాధాన్యత ఇస్తూ, సాధకుల యొక్క అభిరుచికి పెద్దపీట వేస్తూ మా కార్యక్రమాలు రూపొందినాయే తప్ప మా ఇష్టంతోనో, మా అభిప్రాయాలతోనో, మా అభిరుచులతోనో ఏ కార్యక్రమం రూపొందించడం అనేది జరగలేదు. ఎందుకు అంటే సాధకులకే పెద్దపీట వేసి సాధకుల యొక్క అభ్యున్నతి, సాధకుల యొక్క ఆధ్యాత్మిక వృద్ధి, శ్రేయస్సులకే ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ చిద్గురు గీత కార్యక్రమాలని రూపొందిస్తుంది. ఇక్కడ ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు లేకపోతే ఎవరి వ్యక్తిగత అభిరుచులకు తావులేదు. ఎందుకు అంటే సాధకులకి, ప్రజలకి మన సనాతన సంస్కృతిలో ఉండేటటువంటి ఔన్నత్యాన్ని, సనాతన సంస్కృతిలో ఉండేటటువంటి తపస్సుని, సనాతన సంస్కృతిలో ఉన్నటువంటి అమృతత్వాన్ని ప్రచారం చేయడం, అందించడం అనేదే ప్రధానమైనటువంటి లక్ష్యంగా చిద్గురు గీత ఈ రోజు వరకు పనిచేస్తుంది. ఇక పూర్తిగా తర్వాత పనిచేస్తుంది. సో సాధకులకి నేను విన్నవించుకో తగిన అంశం ఏంటంటే, నేడు లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఎన్నో కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఒకటి చెప్తా వినండి. వివేకానందుడు నీలోనే శక్తి ఉంది, నీలోనే అంతా ఉంది అన్న మాటకి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా మారిన వాళ్ళు ఉన్నారు. కానీ అవేవి లా ఆఫ్ అట్రాక్షన్ కాదు. ఒక మోటివేషన్ తరహాలోనో లేకపోతే ఒక ఇన్స్పిరేషన్ తరహాలోనో చెప్పేటటువంటి సెషన్స్కి అప్పటికప్పుడు ఒక రకమైనటువంటి ఉత్సాహం కలగడం వాస్తవం. కానీ అది లా ఆఫ్ అట్రాక్షన్ కాదు. మిత్రులందరూ గుర్తించాల్సినటువంటి అంశం అది. అందులో మీరు లా ఆఫ్ అట్రాక్షన్ పేరు మీద చాలా మంది ఫీడ్బ్యాక్స్ ఇచ్చే వీడియోలు మీరు చూడొచ్చు. వాళ్ళు చెప్పేది దగ్గరగా ఒక 50 మంది 60 మంది క్లాసులు చెప్తారు.
ఫీడ్బ్యాక్స్ వచ్చి 4-5 ఇస్తారు బ్రహ్మాండంగా, అద్భుతంగా జరిగినాయి. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కాదు. ఎందుకు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సిద్ధాంతం, మెథడ్. లా ఆఫ్ అట్రాక్షన్ 2 2 4 అనమాట. ఇలానే ఎవరు పాటించినా ఈ సిద్ధాంతం, ఎవరు అమలు చేసినా, ఎవరు ఆచరించినా సత్ఫలితాలు కలిగేటటువంటి వ్యవస్థ లా ఆఫ్ అట్రాక్షన్. అంతేగాని ఒక 40 మంది 50 మంది పాటిస్తే అందులో ఒక 4-5 లాభాలు కలగడం అనేటటువంటి వ్యవస్థ లా ఆఫ్ అట్రాక్షన్ కాదని గుర్తించాలని నా మనవి. అంటే అక్కడ జరుగుతున్న వ్యవస్థ ఏంటి? ఒక 4-5 లాభాలు వచ్చి మిగిలిన వాళ్ళందరికీ ఏ విధమైనటువంటి ప్రయోజనం కలగట్లేదంటే అక్కడ అర్థం ఏంటి? దే ఆర్ మోటివేటింగ్ దే పీపుల్. వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు. ఆ మోటివేషన్ ద్వారా తిర్రెక్కి మాట్లాడే మాటలే తప్ప అక్కడ ఏ విధమైనటువంటి సరుకు లేదు అనేది గుర్తించాలిగా నా మనవి, గుర్తిస్తారని నా మనవి. కానీ ఈ రోజు వరకు చిద్గురు గీత వ్యవస్థలో ఒక క్లాస్లో జాయిన్ కాకపోతే నేనేం చేయలేం, కానీ జాయిన్ అయిన ప్రతి వ్యక్తికి వారు పొందినటువంటి ఆధ్యాత్మిక శ్రేయస్సే, వారు పొందినటువంటి ఆనందమే, వారు పొందినటువంటి సమృద్ధే చిద్గురు గీత ఇన్ని సంవత్సరాలు ఎడతెగకుండా మన మధ్యలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం అనేది మాత్రం సత్యం. 10 మంది జాయిన్ అయినా, 20 మంది జాయిన్ అయినా, 100 మంది జాయిన్ అయినా, 150 మంది జాయిన్ అయినా ప్రతి ఒక్కరికి వారి జీవితంలో మార్పు వచ్చేలాగా వారి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని కనబరుస్తూ వారికి అందుబాటులో ఉంటూ గైడెన్స్ ఇవ్వడంలో మేము కృతకృత్యులమయ్యాం. మేము విజయాన్ని సాధించాం, అందులో ఏ సందేహం లేదు. అలాగే భారమే అయినా ఇప్పుడు దగ్గరగా 20-22 ప్రోగ్రామ్స్ మనం ఆన్లైన్లో అందిస్తున్నాం. ఒక పెద్ద ప్రోగ్రామ్స్ అనమాట ఇవన్నీ కూడా దేనికోసం చేస్తున్నామంటే మీకోసం. ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యే వ్యక్తులకి వారికి సరైనటువంటి గైడెన్స్ అందిస్తూ, వారు ఏ ప్రోగ్రాంలో జాయిన్ అయితే వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఫలితాలు, సత్ఫలితాలు త్వరగా కలుగుతాయో వాళ్ళకి తెలియజేస్తూ అందించడం కోసం ఇన్ని ప్రోగ్రామ్స్ అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా, దేనికోసం ఇంకో చోటికి వెళ్ళాల్సిన పని లేకుండా చిద్గురు గీతలోనే అన్ని అంశాలని చక్కగా పూలు మాల పేర్చినట్టుగా, మాల తయారు చేసినట్టుగా ఆధ్యాత్మిక అంశాల దగ్గర నుండి లౌకికమైనటువంటి అంశాల వరకు ప్రతి అంశాన్ని ప్రోగ్రామ్స్ రూపంలో అందించే ఏకైకమైనటువంటి సంస్థ ప్రపంచంలో ఏదన్నా ఉంటే అది చిద్గురు గీత ఒక్కటే. మీరు ఒక ఫోన్ చేయగానే మీ ఎనర్జీస్ని పసిగట్టడం జరుగుతుంది. మీరు ఎలాంటి వాళ్ళు, మీ వ్యక్తిగత అంశాలు ఎలా ఉంటాయి, మీరు ఆధ్యాత్మిక శ్రేయస్సుకు తగినవారా కాదా, ఈ కార్యక్రమాలలో జాయిన్ అయితే మీకు ఫలితాలు ఉంటాయా లేదా అనేది మొదటి కాలంలోనే నిర్ణయించి మీకు ఏ విధమైనటువంటి ఫలితం చిద్గురు గీతలో కలగకపోతే మిమ్మల్ని ఆటోమేటిక్గా ఫోన్ దగ్గర నుండి అవాయిడ్ చేయడం జరుగుతుంది. అది మీరు కూడా గమనించవచ్చు. ఎందుకంటే మీకు ప్రయోజనం రానప్పుడు మిమ్మల్ని ఏ విధంగానూ మేము ప్రలోభ పెట్టడం కానీ ప్రేరేపించడం కానీ చేయం. కానీ మీకు చిద్గురు గీత ద్వారా ప్రయోజనం అందుతుంది అనేది ఏ కొంచెం మాకు అర్థమైనా మీకు చక్కటి గైడెన్స్ ఆ క్షణం నుండి అందించడం జరుగుతుంది. మీకు మీ జీవితంలో సత్ఫలితాలను కలిగే విధంగా మేము గైడెన్స్ ఇవ్వడానికి పూర్తి స్థాయిలో ఫోకస్గా మిమ్మల్ని గమనిస్తూ ఉంటాం, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇది చిద్గురు గీత యొక్క నేపథ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఇది ఏమన్నా కఠినమా? మిమ్మల్ని ఎప్పుడు నా వీడియోస్ చూడండి, చిద్గురు గీత దగ్గర 2-3 సంవత్సరాల నుండి వీడియోస్ ఉంటాయి. ఎక్కడైనా సరే ఒక ఆహార నియమాలు, ఒక కఠినమైన నియమం, ఇలా చేయండి, ఇలా అవ్వండి అని ఉంటుందా? చెప్పండి. ఉండదు. మిమ్మల్ని ఇంత కూడా కష్టపెట్టడం మాకు ఇష్టం ఉండదు. సాధన అనేది ఎలా ఉండాలి అంటే ఆటలాగా ఉండాలి. జీవన విధానంలో మమేకం అవ్వాలి. కొంతకాలం ఉండి ఇక అది మన వల్ల కాదని చెప్పి పక్కకు పెట్టేటట్టుగా ఒక మాల లాగానో, ఒక నియమం లాగానో, ఒక భారం లాగానో ఉండకూడదు అనేది మా అభిప్రాయం. అందుకే మీ జీవన విధానంలోకి అవి చొచ్చుకుపోయేలాంటి అంశాలనే, మీ జీవన విధానంలోకి మమేకమయ్యే లాంటి అంశాలనే, ఆచరణకు చాలా సరళంగా తేలికగా ఉండే అంశాలనే ప్రాక్టికల్ మెథడ్స్ లాగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక వ్యవస్థే చిద్గురు గీత. కాబట్టి
ఈ విధమైనటువంటి అంశాలను మీరు అందరూ అర్థం చేసుకోండి. మేము ఏ విషయం కూడా హేతుబద్ధత కానిది, ఆచరణాత్మకత లేనిది, శాస్త్రీయ ప్రమాణం కానిది మేము చెప్పము. 100% చెప్పము. ఎందుకు అంటే ఆ ధైర్యం మాకుంది. మీరు ప్రశ్నించవచ్చు, ఇది ఎందుకు చేస్తాం, ఇది ఏ విధమైనటువంటి దీని వెనక ఉండేటటువంటి సైంటిఫిక్ రీజన్స్ ఏంటి, లాజికల్ రీజన్స్ ఏంటి, ఆచరిస్తే కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా కలుగుతాయి అనేది సాంఖ్యంగా మేము అందించేటటువంటి సాధన వ్యవస్థలు ఈ కార్యక్రమాలు. ఇందులో 100% 100% ఏమాత్రం సంశయం లేదు, 100% సత్యం. మేము ఏది కూడా అవాక్కులో లేకపోతే ఊహాజనితమైనటువంటి అంశాలు ఏదో మిమ్మల్ని ఆకర్షించాలనే ప్రయత్నం మేము ఎప్పుడు చేయాల్సిన అవసరం కూడా లేదు. కార్యక్రమాలన్నీ వాళ్ళకి వాళ్ళు ఉత్సాహంతో వాళ్ళకి వాళ్ళు విలువ తెలుసుకొని అర్థం చేసుకొని జాయిన్ అవుతున్న వాళ్ళే తప్ప ఆశపడో లేకపోతే ఏదో మేము ఆకర్షించో ప్రేరేపించో ఇట్లాంటి అంశాలు చిద్గురి గీతలో జరగబోవు. ఇది నా వాగ్దానం. ఇంతకీ మేము ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి నన్ను ప్రేరేపించిన అంశం ఏంటి మీకు తెలియజేయాలి. ఇన్ని కార్యక్రమాలను నేను చిద్గురి గీత స్థాపించడానికి, ఇంత భారాన్ని మోసి ప్రతి వ్యక్తికి ఈ సత్యాన్ని అందించాలి, ఈ జ్ఞానాన్ని అందిస్తే జీవితం బాగుంటుంది అందరికీ అనే విధంగా నిన్ను ప్రేరేపించినటువంటి అంశం ఏంటి చెప్పమంటారా? నన్ను ప్రేరేపించిన అంశం భగవద్గీతలో చిట్ట చివరి వాక్యం, శ్లోకం, యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర. ఈ రెండు కూడా నన్ను ఆకర్షించడం. తర్వాత వచ్చిన 2 పాదాలు నన్ను ఆకర్షించాయి. తత్ర శ్రీ విజయ భూతి ధ్రువానీతిర్మతిర్మమ. తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. స్వామి వాగ్దానం ఇస్తున్నాడు, నేను చెప్పినట్టుగా ఫాలో అయితే నీకు శ్రేయస్సు కలుగుతుంది, విజయాలు కలుగుతాయి, ఐశ్వర్యాలు కలుగుతాయి, నీకు కావలసినవన్నీ నువ్వు అట్రాక్ట్ చేయగలుగుతావు అని ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన్ని నమ్మి పరిగెత్తుకుంటూ వచ్చాం. నిజమే అని నిరూపించగలిగేటటువంటి సామర్థ్యాలతో ఈ రోజు ఉన్నాం. కాబట్టి స్వామి చెప్పింది వినడం కాదు, స్వామిని మనం ఆచరిద్దాం. స్వామి చెప్పింది జీవితంలోకి తెచ్చుకుందాం. స్వామి చెప్పిన మాటల్ని పారాయణ చేయడం కాదు, లేదా స్వామిని పొగడ్డం కాదు, లేదా స్వామికి కళ్యాణాలు చేసి స్వామికి అంగరంగ వైభవంగా చేసే వ్యవస్థ కాదు. స్వామి మాటల్ని మనం జీవితంలోకి అన్వయం చేసుకుందాం, జీవితంలోకి తెచ్చుకుందాం. అప్పుడే ప్రతి ఒక్కరికి కళ్యాణం కలుగుతుంది, ప్రతి ఒక్కరికి శ్రేయస్సు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఐశ్వర్యం అనేది ఐశ్వర్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అది అవకాశం ఉంటుంది. నన్ను ప్రేరేపించిన అంశం, నిజంగా చెప్తున్నాను, నన్ను ప్రేరేపించిన అంశం ఇదే. ఆ మాటను పట్టుకొనే ముందు నమ్మకంతో పరిగెత్తాం. ఆ తర్వాత నెమ్మదిగా నాలో ఉండేటటువంటి మేధో సంపత్తి వృద్ధి అవుతున్న కొద్దీ దాని మీద విశ్వాసం పెరిగింది. ఈరోజు అనుభవాత్మకంగా నేను ఆ పదాన్ని, ఆ వాక్యాల్ని రుజువు చేయగలిగేటటువంటి సామర్థ్యాలతో ఉన్నా, మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో జాయిన్ అవ్వచ్చు. ఇవన్నీ కార్యక్రమాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. మీరు జస్ట్ కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము చూడలేకపోవచ్చు, కానీ మీరు కాల్ చేస్తే మేము మాట్లాడతాం. మీ విషయాలు తెలుసుకొని మీకు ఏది ఉపయోగంగా ఉంటుందో ఆ కార్యక్రమాలని మీకు అందించి మీకు చక్కటి గైడెన్స్ అందించడానికి మేము సిద్ధంగా